మనకు తెలుసు ఎన్సీఆర్టీ బుక్స్ అంటే సిబిఎస్ఈ పిల్లలందరూ చదువుతారు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు. ఈ బుక్స్ చాలా స్టాండర్డ్ బుక్స్ అన్నమాట. దీనికి సంబంధించి సివిల్ సర్వీసెస్ కోచింగ్లో కూడా ఫస్ట్ ఈ బుక్సే బోధిస్తారు. ఈ బుక్స్లో ఉన్న అంశాలు పిల్లల్ని చదవమని చెప్తారనమాట. చాలా వరకు క్వశ్చన్స్ కూడా ఎన్సీఆర్టీ బుక్స్ బేస్ చేసుకునే వస్తాయి. అయితే ఎన్సీఆర్టీ బుక్స్కి ఒక స్టాండర్డ్ ఉంటుందన్నమాట. దానిలో చాలా రీసెర్చ్ చేసి కానీ ఆ పుస్తకాలు తయారు చేయరు. దీనికి సంబంధించి చిన్న పిల్లల మైండ్స్ అనేవి అవి యంగ్ బడ్డింగ్ మైండ్స్ అనమాట. వాళ్ళు ఎటువంటి విలువలు మనం చెప్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎన్సీఆర్టీ బుక్స్ ద్వారా ప్రతి ఎన్సీఆర్టీ బుక్ సంబంధించి ఆ బుక్ వెనకాల ఒక చాప్టర్ కూడా ఉంటుంది. పిల్లలు అది చదివి ఆ చాప్టర్ చదివి దానిలో క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి అనమాట. అలాంటప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇప్పుడు చర్చ జరుగుతుందన్నమాట. ఇదే 8వ తరగతి ఎన్సీఆర్టీ పుస్తకంలో జ్యుడిషియరీలో ఎన్ని కేసెస్ పెండింగ్లో ఉన్నాయి, అంతేకాదు జడ్జెస్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి, వాళ్ళు పర్సనల్ కండక్ట్, ప్రొఫెషనల్ కండక్ట్ గురించి, దీంతో పాటు ఎథికల్ గైడ్లైన్స్ గురించి అండ్ ఈవెన్ సిపి గ్రామ్స్ సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ మెకానిజం గురించి వీటన్నిటి గురించి మాట్లాడింది అనమాట. అంటే చిన్న పిల్లలకి మైండ్లో ఇంత అంటే ఒక ఇన్స్టిట్యూషన్ గురించి ఇలా నెగటివ్ మైండెడ్గా ఎందుకు ఎక్కిస్తున్నారనే దృక్పథంతో సుప్రీంకోర్టు మాట్లాడింది ఈ కేసులో. దీనికి సంబంధించి ఇంకా వివరాలు రావాల్సి ఉంది. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలకి వ్యక్తులకి అంటే సిటిజన్స్కి మధ్య ఒక నమ్మకం ఉంటుంది, ఒక ట్రస్ట్ ఉంటుంది. దాన్నే ఫిడ్యూషియరీ రిలేషన్షిప్ అంటారనమాట. చిన్నపిల్లల మైండ్లో ఒక ఇన్స్టిట్యూషన్ పట్ల ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఎక్కడో అక్కడ కొన్ని ఫ్లాస్ దొరుకుతాయి. చిన్నపిల్లల మైండ్స్లో ఓన్లీ ఫ్లాస్ ఎక్కువగా ఎక్కిస్తే కనుక వాళ్ళు భవిష్యత్తులో ఆ ఇన్స్టిట్యూషన్ ఎలా ట్రస్ట్ చేస్తారు, డెమోక్రసీని ఎలా నమ్ముతారు, ఇలాంటివన్నీ ఆలోచించకుండా ఇలాంటి పుస్తకాలు అంటే ఇలాంటి చాప్టర్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పి కూడా జ్యుడిషియరీ ఇప్పుడు అంటోంది.